వీళ్ళ ఇంటికాడ ఎవ్వరు లేరు కదా, వాళ్ళ ఇంట్లో గేటు పెట్టి ఉంది, ఎవ్వరు లేరు, ఎటు చూసినా ఎవ్వరు లేరుగా. జామకాయలు నిమ్మకాయలు కూరగాయలు ఉంటాయి, వెళ్ళి తెచ్చుకుంటా. ఎవరన్నా వస్తారా? వామ్మో ఎవరన్నా చూస్తే దొంగతనం చేసింది అనుకుంటారు. వామ్మో ఎవరన్నా చూస్తే దొంగతనం చేసింది అనుకుంటారు. వామ్మో ఎవ్వరు రాకముందు వెళ్ళిపోవాలి. అమ్మయ్య ఇవాళ సాయంత్రం కూరకు సరిపోతాయి ఇక, ఇవాళ కొనకున్నా అవసరం లేదు ఇక, ఇవాళ సాయంత్రం మంచిగా కూరకు సరిపోతాయి ఇక నాకు. వామ్మో వస్తాండా? చాలా సార్లు కూరగాయలు అడిగినా మాకే సరిపోవక్క అని అన్నది. ఇలా మంచిగా అయింది అన్ని మంచిగా తెంపుకపోతాను. అమ్మాయ్య నన్ను ఎవ్వరు చూడలేదు, ఈరోజు బయటపడ్డా. చాలామంది నన్ను ఎవరు చూస్తలేరు అని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని సీక్రెట్ ఏంటి అంటే, కోట్ల కొలది దేవదూతలను దేవుడు ప్రకృతిగా మలిచి ఆ ప్రకృతిలో మనల్ని పెట్టాడు. ఈ ప్రకృతే మనల్ని రికార్డింగ్ చేస్తుంది. ఆయన కన్నులు అగ్నిజ్వాలల వంటివి, ఎవ్వరూ తప్పించుకోలేరు.